వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. శంకర్ మీద గత 4-5 రోజులుగా జరిగిన ట్రోలింగ్ అంతా ఇంత కాదు. శంకర్ తీసిన భారతీయుడు 2 అది ఇండియన్ 2ని సోషల్ మీడియాలో అందరూ కూడా ఏకిపరేశారనే చెప్పాలి. కమల్ హాసన్ గెటప్స్, లుక్స్, సిద్ధార్థ్ ఓవర్ యాక్షన్ మీద దారుణంగా ట్రోలింగ్ నడిచింది. భారతీయుడు సినిమా ఎంత గొప్పగా ఉంటుందో భారతీయుడు 2 అంత చెత్తగా ఉందనే కామెంట్లు కూడా ఎక్కువగా వచ్చాయి. ఇక ఈ మూవీకి తెలుగులో అందరూ కూడా తిరస్కరించారనే చెప్పాలి. కాలీవుడ్ లోను అంతంత మాత్రంగానే కలెక్షన్స్ అయితే వచ్చాయి ఈ సినిమాకి. ఓవర్సీస్, నార్త్ ఇలాగ అన్ని చోట్ల కూడా ఇండియన్ 2 బోల్తా పడింది. ఏ మాత్రం శంకర్ తన మ్యాజిక్ ను రిపీట్ చేయలేదని పార్ట్ 2 తీసి చాలా తప్పు చేశాడని విమర్శలు కూడా వచ్చాయి. ఇక మూడో పార్ట్ ని కూడా శంకర్ ప్రిపేర్ చేసి ఉంచిన సంగతి మనకు తెలిసిందే. అది వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తారని సమాచారం. ఇక ఇండియన్ 2 అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయింది, చతికిల పడిపోయింది. ఇక ఇండియన్ 2 నిడివి మరింత తలనొప్పిగా మారింది. 3 గంటల సేపు సినిమాను చూసే అంత ఓపిక జనాలకు లేకుండా పోయిందనే చెప్పాలి. నీరసంగా, బోరింగ్, ఊహకు అందేలాగా ఏ మాత్రం ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడంతో 3 గంటల సేపు భరించలేకపోతున్నారే అని కంప్లైంట్ కూడా వచ్చింది. దీంతో సినిమా నిడివి తగ్గిస్తామని, 20 నిమిషాలు ట్రిమ్ చేస్తామని చిత్ర యూనిట్ అయితే తెలిపింది. కానీ ఇంతవరకు అది ఆచరణలోకి అయితే తీసుకురాలేదు మూవీ టీం. కానీ తాజాగా ఇండియన్ 2 టీం నుంచి అప్డేట్ అయితే వచ్చింది. ఈ సినిమాను 12 నిమిషాలు ట్రిమ్ చేశామని అయితే చెప్పారు. నేటి నుంచి కొత్త వర్షను థియేటర్లో ప్రదర్శిస్తారని కూడా చెప్పుకొచ్చింది టీము. అంటే కనీసం ప్రేక్షకులు 12 నిమిషాలైనా బతికిపోయారని అనుకోవచ్చు మనము. ఇక 3 గంటల పాటు థియేటర్లో ఈ సినిమాను భరించడం అంటే అది సాహసమైన పరీక్ష అన్నట్టుగానే ఉంది అందరికి. అయితే ఇందులో క్యాలెండర్ సాంగ్ లేపేశాడా, సేనాపతి చేసే మర్డర్ సీన్లను లేపేశారా అని జనాలు అయితే అనుకుంటున్నారు. మొత్తానికైతే శంకర్, కమల్ హాసన్, సిద్ధార్థ్, బాబీ సింహ, సముద్రకాని, ఎస్జే సూర్యాని ఒక్కరు కూడా సినిమాను కాపాడలేకపోయారనే చెప్పాలి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.